నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో జోరుగా సామాజిక పింఛన్ల పంపిణీ. యలమందలో లబ్ధిదారులకు అందించనున్న సీఎం. బాపట్ల జిల్లాలో ఆర్ఐ ఇద్దరు వీఆర్ఓలపై సస్పెన్షన్ వేటు. ఇసుక అక్రమ రవాణాలో నిర్లక్ష్యంపై కలెక్టర్ చర్యలు. కొబ్బరి చెట్టు ఆకులు తొలగిస్తుండగా విద్యుదాఘాతం. అనంతపురం జిల్లా చోళ సముద్రంలో రైతు మృతి. ఐదు వేల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు షిరిడి సాయి సంస్థకు ఆర్డర్. కూటమి పాలనలోనూ ఇష్టారాజ్యంగా దోచిపెడుతున్న ఉన్నతాధికారి. ట్రెజరీ డిపార్ట్మెంట్ పై చైనా సైబర్ దాడులు చేసిందన్న అమెరికా. కీలక పత్రాల చోరీకి యత్నించిందని ఆరోపణ. ఖండించిన బీజింగ్. రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే పింఛన్ల పండుగ వచ్చింది. రేపు కొత్త సంవత్సరం కావడంతో ప్రభుత్వం ఇవాళే పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు 83.45% మందికి పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జోరుగా సాగుతోంది. ప్రకాశం జిల్లా కనిగిరిలో స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పింఛన్ పంపిణీలో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే స్థానిక అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందించారు. ప్రతి నెల పెన్షన్ అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వికలాంగులకు 6,000, మరి శాశ్వతంగా మంచానికి పరిమితమైన 10,000 ఇవ్వడం చెప్పిన మాట చేస్తూ ఈరోజు ప్రజల్లో వెళ్తుంటే పెన్షన్ అనేది గ్యారెంటీగా వస్తుంది. ఉదయం తెల్లారుదారు మన ఇంటికి వస్తుందని చెప్పేసి ప్రతి లబ్ధిదారులు ఆనందంగా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. వెళ్ళిన చోట కూడా చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు చేశారు. గర్వంగా. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్థానిక ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ పింఛన్లు పంపిణీ చేశారు. 2వ వార్డులో పర్యటించిన ఆరుమిల్లి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ అందించారు. వార్డులోని ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భర్త చనిపోయిన 15 రోజుల్లోనే వితంతువులకు పెన్షన్ అందిస్తున్నామని ఆరుమిల్లి తెలిపారు. ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్లి పెన్షన్ ని ఒక రోజు ముందుగానే అందించేయటం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 3వసారి. 1వ తేదీ సెలవు వచ్చినప్పటికీ కూడా 31వ తేదీనే ఈరోజు పెన్షన్లు అందించడం చూస్తే ఈ ప్రభుత్వం పెన్షన్దారుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎటువంటిదో అర్థమవుతుంది. గతంలో విడో పెన్షన్లు కూడా సంవత్సరం తర్వాత కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈ రోజు విడో పెన్షన్లు కూడా 15 రోజుల్లో కుటుంబంలో భర్త పోయినప్పుడు భార్యకి వెంటనే 15 రోజుల్లో పెన్షన్ అందించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. కృష్ణా జిల్లా గుడివాడలో స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 11వ వార్డులో ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్పౌజ్ పెన్షన్ అందించారు. ప్రజా సంక్షేమానికి కూటమి సర్కారు కట్టుబడి ఉందని రాము స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పింఛన్ల పంపిణీ వేగంగా సాగుతోంది. 8వ వార్డులో తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ శాఖమూరి వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజుల రిమాండ్ విధించారు. రైస్ మిల్లర్ బొర్ర ఆంజనేయులు, లారీ డ్రైవర్ బోట్ల మంగారావు, గోడౌన్ మేనేజర్ మానస్ తేజ్, అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి విచారణ జరిపి నిందితులకు 12 రోజులు రిమాండ్ విధించారు. దీంతో వారిని మచిలీపట్నం జైలుకు తరలించారు. బాపట్ల జిల్లా చీరాల, వేటపాలెం మండలాల్లో అక్రమ ఇసుక తవ్వకాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కలెక్టర్ వేటు వేశారు. చీరాల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగకుమార్, తోటవారిపాలెం వీఆర్ఓ శివరామిరెడ్డి, బోయినవారిపాలెం వీఆర్ఓ తులసిరావును సస్పెండ్ చేశారు. చీరాల తహసీల్దార్ గోపీకృష్ణకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. బోయినవారిపాలెం, స్టువర్టుపురం మధ్య ఉన్న టీపీ పంపింగ్ స్కీమ్ వద్ద ఇసుక అక్రమార్కులు జేసీబీకి నిప్పంటించిన ఘటనలో రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదన్నారు.
ఇసుక అక్రమ తవ్వకాలు రవాణాను నిరోధించేలా టాస్క్ ఫోర్స్ కమిటీలు పనిచేయాలని ఆదేశించారు. పట్టా, అసైన్డ్, పోరంబోకు, రైల్వే, వాగు, చెరువు పోరంబోకు భూముల్లో ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ సెజ్లో కేవీ రావుకు చెందిన వాటాలను బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించడంలో పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ఆడిట్ కంపెనీపై నమోదు చేసిన కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వరకు తొందరపాటు చర్యలు తీసుకోకుండా సీఐడీని నిలువరించాలని ఆడిట్ సంస్థ తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. విచారణను జనవరి 2కు వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఉత్తర్వులిచ్చారు. సీఐడీ తమపై నమోదు చేసిన కేసులు కొట్టేయాలంటూ పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ఆడిట్ కంపెనీ హైకోర్టులో వ్యాజ్యం వేసింది. ఆడిట్ నిర్వహించేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పిటిషనర్ కంపెనీతో ఒప్పందం చేసుకుందని పిటిషనర్ తరపు న్యాయవాది అన్నారు. వృత్తిపరమైన బాధ్యత నిర్వహించి నివేదిక ఇస్తే నేరంగా పరిగణించడం సరికాదన్నారు. సీఐడీ తరపున పీపీఎం లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేశారన్నారు. వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిన నేపథ్యంలో వివరాలు సమర్పించడానికి సమయం కావాలని కోరారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని అభ్యర్థించారు. దీంతో విచారణను జనవరి 2కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో విద్యుదాఘాతంతో యువ రైతు మృతి చెందారు. చోళ సముద్రానికి చెందిన సందీప్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. కర్బూజా పంట సాగు చేయక తోటలో విద్యుత్తు తీగలకు కొబ్బరి చెట్టు కొమ్మలు అడ్డు తగులుతుండటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. సమస్య పరిష్కారానికి రైతు చెట్టెక్కి కొమ్మల్ని తొలగిస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడ్డ రైతును స్థానికులు అనంతపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. మృతుడికి భార్య సహా 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. జీవనాధారం కోల్పోయామంటూ బాధితుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వైసీపీ హయాంలో ఇంధన శాఖ నుంచి భారీగా లబ్ధి పొందిన షిరిడీ సాయి సంస్థకు కూటమి ప్రభుత్వంలోనూ ఏ లోటు లేకుండా సాగిపోతోంది. జగన్ హయాంలో రిపీట్ ఆర్డర్లతో ఇష్టారాజ్యంగా దోచిపెట్టిన ఓ ఉన్నతాధికారి తాజాగా 5,000 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో దక్కిన కుర్చీలో తిష్టవేసి షిరిడీ సాయి సంస్థకు ఇంకా రుణం తీర్చుకుంటూనే ఉన్నారు. వైసీపీ హయాంలో ఉమ్మడి కడప జిల్లాకు చెందిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కనుసన్నల్లోనే ఇంధన శాఖ పాలనా వ్యవహారాలు నడిచాయని, ఆ కంపెనీ సిఫార్సు చేసిన అధికారుల్నే 3 డిస్కంలకు సీఎండీలుగా నియమించారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్లో కీలకంగా వ్యవహరించిన ఒక ఉన్నతాధికారి ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల నుంచి స్మార్ట్ మీటర్ల వ్యవహారాల వరకు షిరిడీ సాయి సంస్థకు పనులు అప్పనంగా కట్టబెట్టారు. తాజాగా సుమారు 70 కోట్ల రూపాయలతో మరో 5,000 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు రిపీట్ ఆర్డర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో అధిక ధరలకు పరికరాలు కొనుగోలు చేసి ఇప్పుడు టెండర్లు పిలవకుండా రిపీట్ ఆర్డర్ల పేరుతో గుట్టుగా కట్టబెట్టడంలోనూ ఆయన ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో రాష్ట్రంలో 18,58,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు, అనుబంధ పరికరాల ఏర్పాటుకు 5,692 కోట్లతో ప్రతిపాదించిన పనుల్ని షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు కట్టబెట్టేందుకు వీలుగా టెండరు నిబంధనల్ని రూపొందించడంలో అప్పట్లో ఈ అధికారే కీలకంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. 3 డిస్కంల పరిధిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులతో పాటు ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ పరిధిలో అనుబంధ పరికరాల సరఫరా టెండర్లను షిరిడీ సాయి సంస్థకు కట్టబెట్టారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో అత్యధికంగా 11 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చడానికి అవసరమైన అనుబంధ పరికరాలకు 679 కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. ఆ పరికరాలు ప్రస్తుతం పీలేరు, మదనపల్లెతో పాటు అనంతపురం జిల్లాల్లోని గోదాముల్లో వృధాగా పడి ఉన్నాయి. ఆర్డీఎస్ఎస్ కింద వ్యవసాయ కనెక్షన్ల కోసం 16, 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లను రెట్టింపు ధరకు షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ నుంచి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అవే ప్రమాణాలు ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తెలంగాణ డిస్కంలో 64,000కు కొనుగోలు చేస్తుంటే ఇక్కడ 1,40,000 చొప్పున కొని గుత్తేదారుకు దోచిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అవసరానికి మించి కొనేయడంతో ఇప్పటికీ సుమారు 20,000 ట్రాన్స్ఫార్మర్లు గోదాముల్లో పడి ఉన్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సుతో కాంట్రాక్టు పద్ధతిలో భారీ సంఖ్యలో సిబ్బందిని నియమించారనే ఆరోపణలు ఉన్నాయి. 2 కీలకమైన డిస్కంలకు పూర్తి అధికారాలతో ఉన్నతాధికారిగా ఉంటూ మరో డిస్కంలో ఇన్ఛార్జ్ హోదాలో పనిచేసే అవకాశం కల్పించడం ఇంధన శాఖలో ఒక రికార్డని చెబుతున్నారు. ఆ స్థాయిలో ఆయనకు పదవి దక్కడం వెనుక చక్రం తిప్పింది షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనే ప్రచారం ఉంది. తొలుత తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ ఈపీడీసీఎల్లో ఉన్నతాధికారిగా షిరిడీ సాయి సంస్థకు అనుబంధ పరికరాల బిల్లుల చెల్లింపును చక్కబెట్టి ఆ సంస్థకు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారి పదవీ విరమణతో ఆ సంస్థకు కొన్ని నెలలు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అక్కడ స్మార్ట్ మీటర్ల వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు
బదిలీపై పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ ఉన్నతాధికారి పదవీ కాలం ముగియడంతో ఏర్పడిన ఖాళీని అదనపు బాధ్యతలతో జగన్ ప్రభుత్వం ఈయనకే కట్టబెట్టింది. నేటికి అదే అధికారాలు అనుభవిస్తున్న అలాంటి అధికారిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విద్యుత్ సంస్థల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ పాలనలో గత 5 ఏళ్లు రాష్ట్రంలో భూ బకాసురులు రెచ్చిపోయారు. వందల కోట్ల విలువైన భూముల్ని దోచేశారు. నెల్లూరు జిల్లా కావలిలో అప్పటి ప్రజాప్రతినిధి అండతో వైసీపీ నాయకులు చెరువులు, కుంటలు, చివరకు శ్మశానాలను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ దందా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమాలపై నిర్వహించిన సర్వేలో విస్తుపోయే వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ పాలనలో అడ్డు అదుపు లేకుండా అక్రమ లేఅవుట్లు వెలిశాయి. ముంబై చెన్నై జాతీయ రహదారి సమీపంలో వైసీపీ ప్రజాప్రతినిధి, ఆయన అనుచర వర్గం 200కు పైగా వెంచర్లు వేశారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సహకరించడంతో రైతులను బెదిరించి భూములు లాక్కున్నారు. చెరువులు, కుంటలు, పంట కాలువలు, అసైన్మెంట్ భూములు కలుపుకొని అక్రమ పట్టాలు తయారు చేశారు. వెంచర్లు వేసి స్థానికులకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం రావడంతో భూదందాలు చేసిన నాయకుల పాపం పండుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు సర్వే చేసిన అధికారులు భారీగా ఆక్రమణలు గుర్తించారు. నుడా పరిధిలోని కావలిలో 100 ఎకరాల వ్యవసాయ భూమి కాజేసినట్లు తేల్చారు. మద్దూరుపాడు వద్ద కాలువలు ఆక్రమించి లేఅవుట్లు వేశారు. అన్నంరాజు గారి గుంట వద్ద 10 ఎకరాల 70 సెంట్లు, కావాలమ్మ చెరువు భూమిని ఆక్రమించినట్లు అధికారులు తేల్చారు. సర్వే నెంబర్ 1855లో 15 ఎకరాలు, సర్వే నెంబర్ 1846లో 8 ఎకరాలు కబ్జా చేశారు. కస్తూరిగుంట, పోలారుగుంట తోట, ముసునూరు జాతీయ రహదారి వద్దనున్న శ్మశాన స్థలాన్ని అప్పటి వైసీపీ నాయకులు వదల్లేదని సర్వే అధికారులు స్పష్టం చేశారు. సాగునీటితో పాటు కావలి పట్టణ తాగునీటి అవసరాలు తీర్చే మందాటి చెరువును కూడా పూడ్చుకుంటూ పోతూ నిర్మాణాలు చేపడుతున్నారు. ఆ ప్రాంతంలో ఎకరా 2 కోట్ల రూపాయలు ఉంటుంది. కావలి పట్టణంలో రెవెన్యూ వారిని లోపరుచుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళు సుమారు 120 ఎకరాలు 600 కోట్ల విలువ చేస్తుందని చెప్పని మున్సిపల్ కమిషనర్ గారు ఒక నెల క్రితం పత్రికా ప్రకటన చేసి ఉన్నారు. ఈ 120 ఎకరాలు ఇంకా ఎక్స్ట్రాగా దాదాపు 200 ఎకరాల పైగా ఇతరత్ర కూడా ఉంది. ఈ అన్నింటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాము. ప్రధానంగా 120 ఎకరాలకు సంబంధించిన భాగంలో అనేక మంది మధ్య తరగతి వాళ్ళు కొని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నష్టం జరగకుండా ప్రభుత్వం, కలెక్టర్ గారు కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ రియల్ ఎస్టేట్ వాళ్ళు వేసినటువంటి ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటిల్లో ఇళ్లు కేటాయించాలని చెప్పని మేము ఆ సందర్భంగా కోరాం. 78 నుంచి 2014-19 వరకు కూడా ఈ భూ కబ్జాలు ఎక్కడా వినపడలేదు పెద్దగా. కానీ 2019లో జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ భూ కబ్జాలు అయితేనేమి, ఆక్రమణలు అయితేనేమి పెచ్చురిల్లిపోయి ప్రభుత్వ భూములు ఒకటి కాదు, భూమి, కుంట, చెరువు అన్ని పోరంబోకులు మొత్తం కూడా కబ్జాలకు గురైపోయి ఉన్నాయి. కావలి పట్టణం కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఈ భూ కబ్జాలు రాకాసి కోరలు విప్పినట్టుగా విప్పున్నాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఈ కబ్జాలన్నింటినీ తొలగించి భూములన్నింటినీ ప్రభుత్వ పరం చేసుకొని అసలైన నిరుపేదలైన అర్హత కలిగిన నిర్వాసితులకి వాటిని ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కొన్ని వెంచర్లలో అధికారులు సర్వే నిర్వహించలేదని స్థానికులు చెబుతున్నారు. వీటిలోనూ సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. అప్పుడు అధికార పార్టీ నాయకులు ఈ ప్రభుత్వ భూముల్ని, గుంటల్ని, అలాగే కాలువల్ని ఆక్రమణ చేసుకుని వాళ్ళు అక్రమ కట్టడాలు చేస్తూ ఉన్నారు. అలాగే అక్రమ లేఅవుట్లు వేసి అమ్ముకుంటూ ఉన్నారు. దయచేసి ఈ ప్రభుత్వ భూముల్ని కాపాడండి అని చెప్పి అప్పటి కలెక్టర్ గారిని కానీ, ఆర్డీఓ గారు కానీ ఎన్నో సందర్భాల్లో కలిసి మేము వినతిపత్రం అందజేశాం. ఈ రోజు కూడా ఆ అక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిని వెంటనే అరికట్టాలి. ప్రభుత్వ భూముల్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలి. అక్రమ లేఅవుట్లో ఎక్కడైతే ప్రభుత్వ భూములు, కాలువలు, గుంటలు ఉన్నాయో వీటన్నిటిని కూడా వెంటనే స్వాధీనం చేసుకోవాలి. నీటి గుంటలు ఏవైతే ఉన్నాయో ఇవి దాదాపుగా ఈ లేఅవుట్లు ఎవరైతే వేశారో అప్పటి వైసీపీ నాయకులు ఇవన్నిటి కూడా ఆక్రమణ చేసుకుని అక్రమ లేఅవుట్లు వేశారు. వీటన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడైతే కావలి నియోజకవర్గంలో చెరువులు ఉన్నాయో ఈ చెరువుల్లో కూడా ఆక్రమణలకి గురవుతూ ఉన్నాయి. ఈ చెరువులను కూడా వెంటనే కాపాడాలి. ఈ చెరువుల్లో కూడా ఏవైతే అక్రమ కడ్డాలు ఉన్నాయో వీటిని వెంటనే నిలిపివేసి
ప్రభుత్వాలు ఆ చెరువుని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఆక్రమించి వేసిన వెంచర్లలో రిజిస్ట్రేషన్లు చెల్లవని అధికారులు చెబుతుండటంతో ప్లాట్లు కొన్న మధ్యతరగతి ప్రజలు భయపడిపోతున్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన గాజు వంతెనను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. సముద్రంపై ఉన్న వివేకానంద స్మారక మండపం నుంచి తిరువళ్లువార్ విగ్రహాన్ని కలిపేలా ఏర్పాటు చేసిన ఈ గాజు వంతెనను జాతికి అంకితం చేశారు. దేశంలోనే మొదటిసారి కడలి మధ్య 77 మీటర్ల పొడవు 10 మీటర్ల వెడల్పుతో 37 కోట్ల రూపాయల వ్యయంతో గాజు వంతెనను నిర్మించారు. వివేకానంద స్మారక మండపం నుంచి తిరువళ్లువార్ విగ్రహానికి పర్యాటకులు ఈ వంతెనపై నుంచి చేరుకోవచ్చు. 2000 సంవత్సరం జనవరి 1న అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి 133 అడుగుల ఎత్తైన తిరువళ్లువార్ విగ్రహాన్ని ప్రారంభించారు. దీనిని ఏర్పాటు చేసి 25 ఏళ్లు అవుతున్నందున సిల్వర్ జూబ్లీ వేడుకలు రేపు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే గాజు వంతెనను ప్రారంభించారు. ఏదైనా తుంటరి పని చేస్తే కోతి పనులు ఎందుకు చేస్తావని అంటారు. కానీ ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీలోని కాగీపూర్ సద్వా గ్రామానికి వెళ్తే మనిషి పనులు ఎందుకు చేస్తున్నావని ఓ కోతిని అడగాల్సి వస్తుంది. ఆకాష్ కుమార్ ఇంట్లో ఉన్న ఓ వానరం మనిషి చేసే అన్ని పనుల్ని చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఇంట్లోని పాత్రలు శుభ్రం చేయడం దగ్గర నుంచి మసాలాలు రుబ్బడం వంటి పనుల్ని చేస్తూ తాను కోతి కాదని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది. 8 ఏళ్ల క్రితం ఇంటికి వచ్చిన కోతికి ఆకాష్ కుటుంబ సభ్యులు అన్నం పెట్టడంతో అప్పటి నుంచి వారింట్లోనే ఉంటోంది. దానికి వారు రాణి అని పేరు పెట్టారు. ఇంట్లో మహిళలు ఏ పని చేస్తే ఆ పనుల్ని చేయటాన్ని రాణి మెల్లగా నేర్చుకుంది. ఎవరైనా రొట్టె కాల్చుతుంటే రాణి రొట్టెను చుట్టడం చేస్తుంది. ఇంట్లోని చిన్నపిల్లలకు బాడీ గార్డ్గా కూడా విధులు నిర్వహిస్తుంది ఆ కోతి. ఆ గ్రామంలోని ప్రతి కుటుంబము రాణికి బంధువుల్లా మారిపోయింది. కోతి చేసే పనుల్ని యూట్యూబ్లో పోస్ట్ చేయడం ద్వారా ఆకాష్ 15 లక్షలు సంపాదించాడు. చైనాపై అమెరికా మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. తమ ట్రెజరీ డిపార్ట్మెంట్ పై చైనా సైబర్ దాడులకు పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపింది. ట్రెజరీ వర్క్ స్టేషన్లలో కీలకమైన పత్రాలను దొంగిలించేందుకు చైనా యత్నించినట్లు అమెరికా చట్టసభలకు రాసిన లేఖలో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలోనే సైబర్ దాడి జరిగిందన్న అమెరికా థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్ బియాండ్ ట్రస్ట్ నెట్వర్క్ లోపాలను హ్యాకర్లు వాడుకున్నారని చెప్పింది. వాటితో హ్యాకర్లు వర్క్ స్టేషన్లు కీలకమైన దస్త్రాలను యాక్సెస్ చేయగలిగారని ఆరోపించింది. ఈ నెల 8న బియాండ్ ట్రస్ట్ అప్రమత్తమై ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చిందని ట్రెజరీ విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు. అనంతరం సిఐఎస్ఏ FBI దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఎన్ని వర్క్ స్టేషన్లు ఏ తరహా దస్త్రాలపై సైబర్ దాడి జరిగింది అన్న వివరాలను అమెరికా పేర్కొనలేదు. సైబర్ దాడి ఆరోపణలను వాషింగ్టన్లోని బీజింగ్ రాయబార కార్యాలయం ఖండించింది. తమపై అమెరికా నిరాధార ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. నానిని A6గా చేరుస్తూ బందర్ తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ శ్వేత. మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించిన గోడౌన్ కేసుకు సంబంధించి పోలీసులు వేగం పెంచారు. ఇప్పటికే ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని మీద ఈ కేసులో A6గా పేర్ని నాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే ఆయన భార్య పేర్ని జయసుధ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో ఆమె మచిలీపట్నం జిల్లా కోర్టులో బెయిల్కి అప్లై చేయడం జరిగింది. నిన్ననే న్యాయమూర్తి జయసుధకు బెయిల్ కేటాయించడం జరిగింది. తాజాగా ఈ కేసులో సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్
మేనేజర్తో పాటు అలాగే గోడౌన్కి సంబంధించిన మేనేజరు మానస్ తేజ, అలాగే సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజరు కోటిరెడ్డితో పాటు ఈ మిల్లర్ మీద, అలాగే లారీ డ్రైవర్ మీద, ఈ 4 మీద కూడా కేసులు నమోదు చేయడంతో పాటు నిన్న వారికి న్యాయమూర్తి 12 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. తాజాగా ఈ కేసులో ఎందుకంటే దాదాపు రేషన్ బియ్యం కేసుకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో ఇప్పటికే 4 జైలుకి తరలించడం జరిగింది. అలాగే మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని పేరును రిమాండ్ రిపోర్ట్లో A6గా పోలీసులు కేసులు నమోదు చేశారు. మరొకవైపు పేర్ని నాని తన మీద కేసు నమోదు అయిందన్న విషయం తెలుసుకొని నాని పరారీలో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ కేసు సంబంధించి పోలీసులు ఆయన భార్య మీద కేసు నమోదు చేసిన క్రమంలో అప్పటి నుంచి కూడా పేర్ని నాని కుటుంబం అనేది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఆయన భార్య మీద కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా ఆయన భార్య, ఆయన కుమారుడు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వారిని పట్టుకునేందుకు కూడా పోలీసులు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్న నేపథ్యంలో పేర్ని నాని ఇటీవల మచిలీపట్నం ఇచ్చేసి ఆయన నివాసంలో కొద్దిసేపు గడిపారు. వైసీపీ నేతలతో కూడా ఆయన సమావేశం నిర్వహించారు. మరొకవైపు ఆయన విజయవాడలో మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం కక్షాదింపు చర్యగా తమ మీద చూపుతుంది, తమను అరెస్టు చేయాలని చూస్తుందంటూ కూడా ఆయన ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిన్న 4 నిందితులను అరెస్టు చేసి వారిని రిమాండ్కు తరలించిన నేపథ్యంలో ఈ పేర్ని నాని మీద ఈ కేసులో బియ్యం బ్యాంక్ కేసుకు సంబంధించి పేర్ని నాని మీద A6గా పేర్ని నాని పేరును పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి బియ్యం మాయం కేసులో ఇప్పటికే దాదాపు 1,70,00,000ను పేర్ని నాని జరిమానాగా కట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ గోదాంలో బియ్యం మాయంకి సంబంధించి నిన్న అధికారులు కూడా విస్తృతంగా తనిఖీలు చేసి మరొక 1,70,00,000 కూడా జరిమానాగా చెల్లించాలంటూ కూడా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పేర్ని జయసుధ కూడా నిన్న నోటీసులు ఇష్యూ జారీ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో ఉన్న సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ కూడా ఇటీవల పేర్ని నానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులకు సంబంధించి పేర్ని నాని ఎటువంటి స్పందన లేకపోవడంతో పోలీసులు ఈ కేసులో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే ఈరోజు పేర్ని నాని మీద కేసు నమోదైంది. A6గా పేర్ని నానిని ఈ కేసులో ముద్దాయిగా మెన్షన్ చేయడం జరిగింది. పేర్ని నానిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరొకవైపు తన మీద కేసు నమోదైందన్న విషయం తెలుసుకున్న పేర్ని నాని పరారీలో ఉన్నట్లుగా కూడా కొంత వార్తలు వస్తున్న నేపథ్యంలో పేర్ని నానిని పట్టుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. టోటల్గా ఈ కేసులో మరొక 2 అరెస్టు చేసే అవకాశం ఉందంటూ కూడా కొంత వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే పేదలకు చెందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించిన నేపథ్యంలో ఎవరైతే ఈ బియ్యం పక్కదారి పట్టేందుకు సహకరించిన అధికారులు, సివిల్ సప్లై అధికారులు కానీ లేకపోతే ఇతర అధికారులు కానీ వారెవరిని కూడా విడిచిపెట్టేందుకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఈ కేసులో మొత్తంగా ఇప్పటివరకు కూడా దాదాపు 4 పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పేర్ని నాని సతీమణి జయసుధకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా పేర్ని నాని మీద కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తోంది.